స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. Doctors from various blood banks విచ్చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్, టీమ్ హైదరాబాద్ సిటీ పోలీసు, డాక్టర్స్, బ్లడ్ డోనర్స్, మన మీడియా పర్సనల్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శ్రీధర్ రెడ్డి సార్కి నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి స్వాగతం కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొంటున్న మన బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజర్స్, డాక్టర్స్కి, అదేవిధంగా పెద్ద సంఖ్యలో వచ్చిన పబ్లిక్కి, మన పోలీస్ ఆఫీసర్స్కి, మీడియా పర్సన్స్ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా స్వాగతం కోరుతూ, ఈ వీక్ అంతా మనము పోలీస్ అమరవీరుల ఒక వీక్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆచరణ చేయబడుతుంది. దాని భాగంగా దేశ కోసము, ప్రజల కోసము, సమాజ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను గుర్తించుకొని హైదరాబాద్ సిటీ పోలీసు ఈరోజు ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని సిటీ వ్యాప్తంగా అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు 12 క్యాంప్స్ ఈరోజు 3500 యూనిట్స్ని టార్గెట్గా పెట్టుకొని ఈ ఒక క్యాంపు నడుస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటిదాకా ఈ వీక్లో దాదాపు 500 యూనిట్స్ని ఆల్రెడీ మన వివిధ జోన్లు మన డీసీపీస్ నేతృత్వంలో కలెక్ట్ చేయడం జరిగింది. ఎంత మన అవగాహన వచ్చినా, చాలా సంవత్సరం నుంచి కూడా బ్లడ్ రక్తదానం నుంచి చాలా మంది పెద్దలు కూడా చెప్పుకుంటూ వచ్చినా ఇంకా చాలా స్కేర్సిటీ ఉంది రాష్ట్రంలో, దేశంలో, అన్ని చోట్ల కూడా. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఒక గొప్ప దానము, ప్రాణదానంతో సమానము. ఈరోజు చాలా మంది క్లిష్ట పరిస్థితుల్లో బ్లడ్ కావాలంటే చాలా మంది దొరకలేరు, చాలా మంది ఎఫర్ట్స్ చేయాల్సి వస్తుంది. సో అందుకు ప్రజలందరూ కూడా ముందు వచ్చి, వాళ్ళు ఎక్కడెక్కడ క్యాంప్స్ ఉన్న చోట్ల కావచ్చు, లేదంటే వాళ్ళ ఒక పుట్టినరోజు కావచ్చు, వాళ్ళ ఒక యానివర్సరీస్ కావచ్చు, వాళ్ళు ఏదో ఒక శుభ సందర్భంలో ఈ ఒక రక్తదానం చేసే ఒక సంస్కృతిని వాళ్ళందరూ కూడా పెంచుకోవాలని చెప్పి కోరుతున్నాను. అది అందరూ ఒక సామాజిక బాధ్యత. మనం ఏదో ఒక పెద్ద పని చేస్తున్నాం అనుకోకుండా అందరూ కూడా ఈ ఒక సామాజిక బాధ్యతని ముందు వచ్చి రక్తదానం చేయాలని చెప్పి అందరు కూడా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్స్ కావచ్చు, మన వేరియస్ ఆపరేషన్స్ కాకుండా తెలసేమియా అన్న ఒక జెనెటిక్ డిసీజ్కి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది రెగ్యులర్ అవసరం ఉంటుంది. సో వాళ్ళు కూడా మనము ఈ ఒక ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. చాలా మంది తెలసేమియా సొసైటీ ఎవరో నడిపిస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నాకు కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు, ఇట్లా బ్లడ్ కావాలని చెప్పి. సో ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ బ్యాంక్స్కి వెళ్ళి అందరు కూడా పేషెంట్స్ కూడా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంకి వచ్చేసిన మన పబ్లిక్, చాలా మంది డోనర్స్ సిటీ వ్యాప్తంగా ఈరోజు డొనేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, అభినందిస్తున్నాను. ఈ ఒక కార్యక్రమంలో చాలా మంది బ్లడ్ బ్యాంక్స్, చాలా మంది డాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనం ఈ కార్యక్రమాన్ని మన హైదరాబాద్ సిటీ టీం అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా, మన పోలీస్ డోనర్స్ కావచ్చు, పబ్లిక్ డోనర్స్ అందరూ కూడా పేరు పేరు అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మన డీసీపీసీఆర్ రక్షిత నేతృత్వంలో ఇక్కడ ఆర్గనైజ్ చేయబడుతుంది. అదేవిధంగా మన సిటీలో మొత్తము ఆమె నేతృత్వంలో అందరితో కోఆర్డినేట్ చేసి కూడా ఈ ఒక మిషన్ మోడ్లో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతున్నాం. ఆమె టీం అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం మళ్ళీ బ్లడ్ డొనేషన్ నుంచి కూడా చాలా న్యూస్ పేపర్స్లో, ఎలక్ట్రానిక్ ప్లస్ ప్రింట్ మీడియాలు కూడా చాలాసార్లు కూడా రాయడం జరిగింది. ఈ క్యాంప్ గురించి కూడా వాళ్ళు చాలా బాగా కవర్ చేశారు. మీడియా పర్సన్లు, మీడియా యాజమాన్యం అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పిలువగానే ఈ కార్యక్రమం వచ్చేసిన మన రాష్ట్ర డీజీపీ శ్రీ శ్రీధర్ రెడ్డి సార్ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, ఇక్కడ ఉన్న వాళ్ళ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ సజ్జనార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆర్గనైజ్ చేసినటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్, అట్లానే ఈ కార్యక్రమంలో బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది,
అట్లానే బయటి వాళ్ళ పబ్లిక్ కూడా నా యొక్క నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈ పోలీస్ అమర వీరుల సంస్మరణ ఈ పీరియడ్ 21 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు నడుస్తుంది. దీంట్లో భాగంగానే ఈ స్టేట్ వైడ్ డిఫరెంట్ పోలీస్ యూనిట్స్ అన్ని జిల్లాల్లో అన్ని కమిషనరేట్లలో భాగంగా ఈ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాం. ఇంతకుముందు మిత్రుడు విశ్వనాథ్ సజ్జనార్ చెప్పినట్లు ఇది ఒక మామూలు రక్తదానం అంటే మామూలు ఏదో విషయం కాదు. ఇది ఒక ప్రాణానికి మనం ఒక ప్రాణం కాదు 3 ప్రాణాలకు మనం దానం ప్రాణం పోసినట్టు. ముగ్గురికి మనం చేసే ఒక్క యూనిట్ ఒక వ్యక్తి నుంచి తీసుకునే రక్తం నుంచి ముగ్గురికి మనం సప్లై చేయొచ్చు, ఎక్కించవచ్చు. దాంట్లో నుంచి రెడ్ బ్లడ్ సెల్స్, తర్వాత ప్లాస్మా, తర్వాత ఈ ప్లేట్లెట్స్ సపరేట్ చేసేసి ముగ్గురికి ప్రాణదానం చేయొచ్చు అన్నమాట. సో మామూలు విషయం కాదు. ఇదేదో చాలా మందికి ఈ రక్తదానం చేసే విషయంలో కొన్ని అపప్రథలు ఉంటాయి, రాంగ్ నోషన్స్ ఉంటాయి, దురభిప్రాయాలు ఉంటాయి. వీక్ అయిపోతామనో చేస్తే దానివల్ల వేరే ప్రాపర్గా మనం రక్తదానం చేయకపోతే వేరే జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని ఇట్లా కొన్ని దురభిప్రాయాలు ఉన్నాయన్నమాట. కానీ అవన్నీ దురభిప్రాయాలే. డాక్టర్లకు తెలుసు, మనకు కూడా చాలా మందికి తెలుసు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేయొచ్చు, 3 నెలలకు ఒకసారి చేయొచ్చు. రక్తదానం చేయటం వలన మన ప్రాబ్లం మన 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 రక్తం కూడా మళ్ళీ కొత్త రక్తం రిప్లెనిష్ అవుతుంటది, పాత రక్తం పోయి. సో ఆ విధంగా కనీసం 4 సార్లు కాకుండా సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు చేసినా కానీ బాగుంటుంది. చాలా అవసరం ఉన్నది. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు రకరకాల జబ్బులకు రక్తదానం అవసరం ఉంటుంది. ముఖ్యంగా మన దగ్గర రోడ్ యాక్సిడెంట్స్కి చెప్పనే అవసరం లేదు. మిగతా వాటికి సరే, మిగతా జబ్బులకైతే కొంచెం టైం ఉంటుంది, ఒక 2 రోజులు 3 రోజులు టైం ఉంటుంది రక్తాన్ని ఎక్కించడానికి కోసం అని. కానీ రోడ్ యాక్సిడెంట్ లో విపరీతమైనటువంటి రక్తస్రావం జరిగిపోయి రక్తం బయటికి వెళ్ళిపోయి వాళ్ళకు తక్షణం చేయాల్సిన అవసరం ఉంటుంది. విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ లో రక్తదానం, గోల్డెన్ అవర్ లో రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకు ఈ రక్తం ఎక్కిద్దామంటే రక్తం దొరకని పరిస్థితి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోనే సంవత్సరానికి 8,000 మంది రోడ్ల మీద యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. అంటే వాళ్ళకి ఎంతమంది అందులో నేను అనుకుంటాను ఈజీగా 25-30% మంది సమయానికి రక్తం దొరకగానే చనిపోతుండొచ్చు. కాబట్టి రక్తదానం యొక్క ప్రాముఖ్యం చాలా ఉన్నది. అది ఒక మిషన్ మోడ్, ఇవాళ ఒక మిషన్ మోడ్ అనే కాకుండా ఒక క్యాంపెయిన్ లాగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఈ మధ్య కూడా చదివినాను నేను, 1% ఆఫ్ ద పాపులేషన్ భారతదేశంలో రక్తదానం చేస్తేనే మన దగ్గర ఉన్నటువంటి రక్తం కొరత తీరుతుందంట. అంటే చాలా పెద్దది. అంటే 140 కోట్ల మంది జనాభా ఉన్న దగ్గర 1.5 మంది కనీసంగా ఎవ్రీ ఇయర్ రక్తదానం చేస్తేనే మనకున్నటువంటి రక్తం కొరత తీరుతుందంట. అంత సమస్యలో ఉన్నాం మనం. కాబట్టి ఇది ఒక క్యాంపెయిన్ లాగా చేయాల్సిన అవసరం ఉంది, ఒక మిషన్ క్యాంపెయిన్ లాగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు సిటీ వ్యాప్తంగా 9 చోట్ల ఈ క్యాంపులు పెట్టి 3,500 యూనిట్ల రక్తాన్ని సేకరించేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. దానికి విశ్వనాథ్ సజ్జనార్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఇంతేకాదు విశ్వనాథ్ గారు మీకు తెలుసు, సజ్జనార్ గారు ఇంతకుముందు సిపి సైబరాబాద్ ఉన్నప్పుడు కూడా కోవిడ్ టైంలో చాలా గొప్ప సేవ చేసిండు. ఏమీ కాంక్షించకుండా ఏమంటారు పర్ల కోసం కష్టపడాలని చెప్పి కోవిడ్ టైంలో కూడా పెద్ద ఎత్తున వారు సేవ చేసిండ్రు. కాబట్టి ఇది కూడా అంతకంటే మంచి కార్యక్రమంగా మిగులుతుందని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఈ ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా బయటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఈ రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకని చెప్పి సిటీ పోలీస్ కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.